brought to you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో ఆపరేషన్ కర్రెగుట్ట కొనసాగుతుంది. ముమ్మరంగా కేంద్ర బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. కర్రెగుట్టను చుట్టుముట్టాయి సిఆర్పీఎఫ్, కోబ్రా, బస్తర్ ఫైటర్స్. 48 గంటలకు పైగా కొనసాగుతుంది ఈ ఆపరేషన్. అయితే హెలికాప్టర్లు, డ్రోన్లతో అడవిని జల్లెడ పడుతున్నారు కేంద్ర బలగాలు. అయితే ధర్మతాళ్లగూడెం అటవీ ప్రాంతంలో ఎన్కౌంటర్ జరిగింది. 6 మావోయిస్టులు మృతి చెందగా 2 జవాన్లకు గాయాలయ్యాయి. మందు పాత్రలను నిర్వీర్యం చేస్తుంది బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్. అయితే ఏ క్షణం ఏం జరుగుతుందో అనే భయాందోళన ఉంది అక్కడ చుట్టుపక్కల ప్రాంతాల వారికి. ఛత్తీస్గఢ్, తెలంగాణ సరిహద్దులో టెన్షన్ వాతావరణం కంటిన్యూ అవుతుంది. కర్రెగుట్టలపై 2 రోజులుగా బాంబుల వర్షం కురిపిస్తున్నాయి కేంద్ర బలగాలు. మావోయిస్టులు పెద్ద సంఖ్యలో ఉన్నారన్న సమాచారంతో హెలికాప్టర్లు, డ్రోన్లతో దాడులు చేస్తున్నారు. బీజాపూర్ అడవుల్లో పెద్ద సంఖ్యలో మావోయిస్టులు నక్కినట్టు సమాచారం రావడంతో భద్రతా బలగాలు కూంబింగ్ చేపట్టాయి. దాదాపు 1000 మంది మావోయిస్టులను దాదాపు ఏ రాజు, ఎవరా అమ్మాయి? ఇది మ్యారేజ్ ఇన్విటేషన్ కాదు, నేను కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాను. కానీ ఎలా? బాస్ వాలా బీ ద బాస్. 10,000 మంది భద్రతా సిబ్బంది చుట్టుముట్టినట్టు తెలుస్తోంది. ఈ ఉదయం ధర్మతాళ్లగూడెం అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో 6 మావోయిస్టులు మృతి చెందారు. ఘటనా స్థలంలో భారీగా ఆయుధాలు, మందుగుండు సామగ్రి స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. బీజాపూర్ జిల్లా ఊసూరు పోలీస్ స్టేషన్ పరిధిలోకి వచ్చే కర్రెగుట్టల కేంద్రంగా అగ్రనేతలు, మావోయిస్టులు పెద్ద సంఖ్యలో ఉన్నారనే సమాచారంతో కేంద్ర పారామిలిటరీ బలగాల నేతృత్వంలో ఈ ఆపరేషన్ చేపట్టారు. కర్రెగుట్టలలో దాదాపు 1000 మంది మావోయిస్టులు దాగున్నట్లు సమాచారం. అగ్రనేత హిడ్మా నేతృత్వంలో వీరంతా అక్కడకు చేరినట్టు తెలుస్తోంది. వీరిలో కమాండర్ స్థాయి నేతలు, మావోయిస్ట్ అగ్ర నాయకులు ఉన్నట్టు నిఘా వర్గాల నుంచి సమాచారం వచ్చింది. దీంతో ఈ ప్రాంతంలో కూంబింగ్ ఆపరేషన్ చేపట్టారు. భీమవరంపాడు, పూజారి, కాంకేరు, పామేడు అటవీ ప్రాంతాల్లో కాల్పుల మోతమోగుతోంది. కూంబింగ్ నేపథ్యంలో కర్రగుట్ట చుట్టుపక్కల ఉండే దండకారుణ్యంలోని పలు గ్రామాలకు రాకపోకలు నిలిపివేశారు. 3 రోజులుగా కేంద్ర బలగాల కూంబింగ్ కొనసాగిస్తున్నారు. మందు పాత్రలు అమర్చామని ఇప్పటికే మావోయిస్టులు లేఖలు రాశారు. ప్రజలెవరూ అటవీ ప్రాంతంలోకి రావద్దని హెచ్చరికలు కూడా జారీ చేశారు. దీంతో గాలింపు అత్యంత అప్రమత్తంగా కొనసాగుతుంది. మందు పాత్రలను బాంబ్ డిస్పోజ్ స్క్వాడ్ నిర్వీర్యం చేస్తున్నాయి. అయితే నిన్న 3000 మందితో కూంబింగ్ చేపట్టగా ఇవాళ అదనంగా మరో 2000 మందిని రప్పించారు. దీంతో ఈ 5000 మంది భద్రతా సిబ్బంది ఛత్తీస్గఢ్ పోలీసులతో కలిసి కర్రెగుట్టల అటవీ ప్రాంతాన్ని చుట్టుముట్టినట్టు తెలుస్తోంది. కర్రెగుట్టల్లో కేంద్ర బలగాల కూంబింగ్, భద్రతా దళాల కాల్పులపై మా సీనియర్ కరెస్పాండెంట్ నారాయణ అందిస్తున్న ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. కర్రెగుట్టల ఆపరేషన్ కొనసాగుతుంది. గత 3 రోజులుగా కొనసాగుతున్నటువంటి ఆపరేషన్లో భద్రతా బలగాలు పూర్తిగా కూడా దండకార్యంలో ఉన్నటువంటి కర్రెగుట్టల్ని 4 వైపులా కూడా అష్టదిగ్బంధనం చేశాయి. ఇక్కడికి మనుషులు, కనీసం ఎటువంటి వాహనాలు, మనుషులు కూడా వెళ్ళడానికి లేనటువంటి చాలా కష్టతరంగా ఉన్నది, చాలా క్లిష్టంగా ఉంది. భద్రతా బలగాలు కూడా అతి కష్టం మీద జాగ్రత్తగా ముందుకు వెళ్తూనే మనం TV9 టీమ్గా కూడా చాలా అతి కష్టం మీద ఈ ప్రాంతానికి చేరుకున్నాం. మనం చూడొచ్చు, 3 రోజుల నుంచి భద్రతా బలగాలు కాల్పులు మోతతో ఈ దండకార్యాన్ని దద్దరిల్లుతుంది. మనకి ఎక్స్క్లూజివ్గా ఇక్కడ చెట్లకి భద్రతా బలగాలు జరిపినటువంటి కాల్పులలో బుల్లెట్ చెట్లకు తగినట్లుగా చాలా స్పష్టంగా ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ తగిలి పక్కకి వెళ్ళినటువంటి సందర్భం. అంటే కింద నుంచి భద్రతా బలగాలు రౌండప్ చేసిన తర్వాత కాల్పులు జరపటం, పైనుంచి పైకి ఇంకా చాలా ఇట్లాంటి మనం ఇప్పుడు గుట్టలు ఎక్కుతూ ఉన్నాం. ఈ కర్రెగుట్టలు అనేది 3 రాష్ట్రాల సరిహద్దుల్లో 150 కిలోమీటర్ల పైగా విస్తరించి ఉన్నాయి కనుక ఎక్కడ స్థావరాలు, ఎక్కడ బంకర్లు ఉన్నాయి అనేది భద్రతా బలగాలకు కూడా తెలుసుకోవటం, వాటిని అక్కడికి వెళ్ళటం కూడా చాలా కష్టంగా మారింది. అందుకనే కింద నుంచి అష్టదిగ్బంధనం చేసిన తర్వాత కాల్పులు జరుపుకుంటూ ముందుకు వెళుతున్నాయి. పైనుంచి హెలికాప్టర్లు, డ్రోన్ ద్వారా ఆ స్థావరాల మీద బాంబులు వర్షం కురిపిస్తూ ఉంది. దాని ద్వారా మనం చూడవచ్చు, ఈ గుట్టలని కూడా ఇట్లాంటి గుట్టలు నిటారుగా దాదాపు 30 నుంచి 40 మీటర్ల ఎత్తులో ఇట్లాంటి గుట్టలు చాలా దాటుకుంటూ వెళ్ళాలి. కొన్ని చోట్ల వంపులు తిరుగుతూ లోయలు, కొన్ని చోట్ల ఎత్తైనటువంటి చెట్లు, దండకార్యం పూర్తిగా కూడా విస్తరించినటువంటి ప్రాంతం కాబట్టి పూర్తిగా మావోయిస్టులకు పెట్టని కోటగా ఉన్నటువంటి ఈ ప్రాంతం మీద భద్రతా బలగాలు పూర్తిగా పట్టు సాధించేందుకు గత 3 రోజులుగా ప్రయత్నం చేస్తున్నాయి. వేలాది బలగాలు అయితే కాల్పులు జరుపుకుంటూ ముందుకు వెళ్తున్నాయి. చుట్టూ ఉన్నటువంటి ఆదివాసీ గ్రామాలని పూర్తిగా తమ అధీనంలోకి తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసీ యువత కానీ ప్రజల్ని బయటికి వెళ్లకుండా, బయట వాళ్ళు లోపలికి రాకుండా
పూర్తిగా అష్టదిగ్బంధనం చేశాయి. ఎందుకంటే భద్రతా బలగాల వ్యూహం ఏంటంటే హెలికాప్టర్ల ద్వారా బాంబులు కింద నుంచి కాల్పులు జరిపితే మావోయిస్టులు చల్లా చెదిరే కిందికి పారిపోయి వచ్చే అవకాశం ఉంది. ఆ విధంగా భద్రతా బలగాలు చిక్కే అవకాశం ఉంది అనేది ఒక వ్యూహంగా ఇటు చూడొచ్చు. మనం చుట్టూ రౌండప్ చేసి ఉన్నటువంటి బలగాలు చుట్టూ ఉన్నాయి. ఇక్కడ నుంచి ఇంకా లోపలికి వెళ్లాల్సి ఉంటుంది. చాలా అతి కష్టమేది. ఇట్లాంటి గుట్టలు దాటుకుంటూ వెళ్ళాలి. మనం ఇప్పుడు ప్రస్తుతం ఈ గుట్టలు ఎక్కుతూ ముందుకు వెళుతున్నాం. ఏ విధంగా జరుగుతుంది ఎట్లా అనేది మీడియాని కాదు కదా, స్థానిక ఆదివాసీలు ప్రతిరోజు వస్తుంటారు. కానీ ఇప్పుడు గత 3 రోజులుగా ఆంక్షలు విధించి ఎవరిని కూడా ఇక్కడికి లోపలికి అనుమతించట్లేదు. కొంత కష్టంగా ఉన్నప్పటికీ కొంత దూరం మనం దండకార్యంలో నడుచుకుంటూనే ఈ విధంగా ముందుకు వెళుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం అయితే ఆపరేషన్ కొనసాగుతుంది. స్థానిక ఆదివాసీ ప్రజలైతే భయభ్రాంతులు గురవుతున్నారు. ఎందుకంటే ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు వరుసగా పలు దఫాలుగా హెలికాప్టర్ నుంచి బాంబులు వర్షం అయితే కురిపిస్తున్నారు. ఆ శబ్దానికి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు భయభ్రాంతులు గురవుతున్నారు. ఈ ఆపరేషన్ కరిగుట్టల్లో ఏం జరుగుతుంది, ఏ క్షణానికి ఏమవుతుందనే ఒక టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. ప్రతి క్షణం మినిట్ టు మినిట్ అప్డేట్స్ ఇక్కడ ఏం జరుగుతుందనేది TV9 ద్వారా మీకు అందిస్తూ ఉంటాం. కెమెరామెన్ అప్పారాతో నారాయణ, TV9 ఛత్తీస్గఢ్ దండకారణ్యం కరిగుట్టల నుంచి.